హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. నేను ఈరోజైతే కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికి ముందుగా నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను. దాన్ని ఇట్లా ఇట్లా తోడము ఇది తీసేయాలి. ఫస్ట్ తీసేసి దీన్ని మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇట్లా ఇదిగో చూసారు కదా, ఈ సైజు మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఇది చూసారు కదా, ఇట్లా ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న కాయలు అయితే డైరెక్ట్ ఇట్లా కట్ చేసుకొని దాని లోపల తీసేస్తాయి. ఈ కొంచెం పెద్ద సైజు కాయలు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇగో చూసారు కదా, ఈ సైజు కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇగోనండి చూసారు కదా, మొత్తం ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని నిదానంగా లోపలికి ఇలా పెట్టేసి దీన్ని రౌండ్గా ఇలా చేసి దాని లోపల మొత్తం ఇన్సైడ్ తీసేయాలన్నమాట. ఇన్సైడ్ పార్ట్ వరకు తీసేసేయాలి. ఎందుకంటే మనం ఉల్లికారము దీన్ని లోపల స్టఫింగ్ కోసం పెట్టుకుంటాం కదా. ఇన్సైడ్ తీసేసి ఫ్రై చేసుకునేటప్పుడు దీన్ని వీటితో పాటు ఫ్రై చేసేసుకొని కారంతో పాటు కలిపేసుకోవచ్చండి. ఎలాగో చూపిస్తాను తర్వాత. చిన్నగా నిదానంగా అయితే ఈ లోపల పార్ట్ వరకు తీసేయాలి. చూసారా, ఇదిగోండి ఇట్లా లోపల వరకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లా ఇట్లా మొత్తం తీసేసుకొని లోపల ఇన్సైడ్ తీసేసి మొత్తం ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, మొత్తం ఇలా అయితే ఆల్మోస్ట్ తీసేసుకున్నాను. మొత్తం ఇదిగోండి లోపల ఇన్సైడ్ పార్ట్ మొత్తం తీసేసాను. సీడ్స్ మొత్తం తీసేసి పక్కన పెట్టాను. ఇదిగోండి సీడ్స్. వీటిని కూడా ఏం చేస్తానో చెప్తాను. నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి చూసారు కదా, మొత్తం ఇట్లా అయితే చేసి పెట్టుకోవాలి. ఈ సీడ్స్ మొత్తం కూడా సపరేట్ చేశాను. వీటిని కూడా కలిపి మొత్తం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకుంటాను, దానిలో మిక్స్ చేస్తాము. ఇవి ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి చూసారు కదా, ఇట్లా వెడల్పాటి పెద్దటి ప్యాన్ పెట్టుకోవాలి. వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నామంటే అవి కుక్ అవ్వకుండా ఫ్రై అయిపోతాయి అనమాట. మనకి కుక్ అవ్వకూడదు. కుక్ అయితే అంత టేస్ట్ అంత బాగుండదు. కాకరకాయలు ఎప్పుడైనా కానీ ఎర్రగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, దాదాపు 200 గ్రామ్స్ ఆయిల్ అయితే పడుతుంది. 150 గ్రామ్స్ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు దానిలో వేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇట్లా లోపల తీసేసాం కదండి. సీడ్స్ తీసేసి ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేశాను. ఇగో మిగిలిపోయిన సీడ్స్ ఉన్నాయి కదండి, సీడ్స్ కూడా దాంతో పాటు వేసేస్తాను. కాకరకాయ ముక్కల్లో ఉండే సీడ్స్ అయితే బాగా ఎర్రగా వేయాలంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, రెండు కలిపి బాగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కుక్ అవుతుంది కదండి, దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదిగో నేను చూసారు కదా, మొత్తం రెడ్గా అయితే ఫ్రై అయిపోయినాయి ఎర్రగా. ఇట్లా ఫ్రై అయితేనే ఆ గింజలు కూడా తీసి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అవ్వలేదంటే సీడ్స్ అంత బాగుండవు. ఇష్టం లేని వాళ్ళైతే అసలు తినలేరు ఆ గింజలు. ఎర్రగా ఇట్లా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం గింజలు ఈ ముక్కలు మొత్తం నేను సపరేట్ చేసి పెడతాను. ఇంకా చూసారు కదా, ఇట్లా తీసి మొత్తం సపరేట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. దీనికోసం నేను ఒక ఇట్లాంటి చిన్న సైజు ఆనియన్స్ ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని కట్ చేసి మిక్సీ పట్టి పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మిగిలిపోయింది కదండి. ఆయిల్లోకి కొన్ని పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు దానిలోనే వేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ మీడియం సైజు ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు. ఆనియన్స్ని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ని దానిలోకి యాడ్ చేయాలి. చూసారు కదా, ఆనియన్స్ వేసాను. దానికి నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ధనియాలు,
మొత్తం ఎర్రగా ఎరగాల్సిన అవసరం లేదు, కొంచెం హాఫ్ వరకు కొంచెం జస్ట్ కుక్ అయితే సరిపోతుందండి. మొత్తం కొంచెం కుక్ అయిన తర్వాత దానిలోకి ఫస్ట్ కాకరకాయలు వేపేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసాను, దీంట్లో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. చూసి అయితే యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు. చూసారు కదా, ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కారం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి. ఇదిగోండి చూసారు కదా, దీన్ని అయితే నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. దానికి కొంచెం కారం యాడ్ చేస్తాను. కారం టేస్ట్ తగ్గట్టు తీసుకోవచ్చు, తినేవాళ్ళు ఎంత అయితే తినగలుగుతారో అంత యూస్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము. చూడండి, కారం వేసుకున్నాను. సాల్ట్, పసుపు ముందే యాడ్ చేశాను. దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా దాన్ని కాకరకాయ స్టఫింగ్ కోసం యూస్ చేసుకోవాలండి. చూపిస్తాను అది ఎలాగో. మీరు చూసారు కదా, ఇట్లా అయితే పేస్ట్ పట్టుకోవాలి. దీన్ని నేను కాకరకాయ స్టఫింగ్ పెడతాను. ఎట్లా పెట్టాలో చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, ఆ పేస్ట్లోకి నేను వేయించి పెట్టుకున్న కాకరకాయ సీడ్స్ కూడా వేసాను. సీడ్స్ కూడా వేసి ఒక రౌండ్ వేస్తే అవి కూడా స్మాష్ అయిపోతాయి. ఇవి సీడ్స్ వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగో నన్ను చూసారు కదా, మొత్తం కాకరకాయలు వేయించి పెట్టుకున్న కాకరకాయలు. ఇదైతే స్టఫింగ్, ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం దీనిలో లోపలికి స్టఫింగ్ చేస్తాను. ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఇట్లా చూసారు కదా, మొత్తం ఇలా అన్నిటికీ మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, కారం ఇట్లా పేస్ట్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా మొత్తానికైతే స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇట్లా అన్నిటికీ స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందు స్టఫింగ్ పెట్టుకొని చూపిస్తాను. చూసారు కదా, మొత్తం ఇట్లయితే స్టఫింగ్ పెట్టేసుకున్నాను నేను. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్, దీన్ని పోపు వేయాలి. పోపు ఎలా వేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది. దీనిలో నేను పోపు కోసం మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలైతే వేసాను. కొంచెం బాగా వేగిన తర్వాత కరివేపాకు,
చూసారు కదా, ఇదైతే చాలా ఈజీ అండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకే ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీకు ఇంకా బాగా వస్తుంది. ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. నాకు టైం కుదరట్లేదు పిల్లల గురించి. ఒకసారి అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇగో చూసారు కదా, ఇవి అయితే మొత్తం బాగా ఎర్రగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయితేనే బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది కారంకి, కాకరకాయ ఉల్లి కారంకి. పోపు అయితే రెడ్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా చూసారు కదా, పోపు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. నేను ముందుగా స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాను కదా కాకరకాయ ముక్కలు, ఆ ముక్కలు దీనిలో యాడ్ చేస్తాను. ఇది చూసారు కదండి, నేను స్టఫ్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అయితే ఆయిల్లో యాడ్ చేశాను పోపులో. మొత్తం సిమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఉండాలి. మొత్తం సిమ్లోనే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆనియన్ పేస్ట్ అనేది తొందరగా మాడిపోద్ది హైలో ఉంటే. దీన్ని మొత్తం సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, టేస్టీ ఆనియన్ కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది చూడండి. ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకోసం నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసాను. చూసారా పీసెస్ అయితే ఎంత బాగున్నాయో. ఆనియన్ ఉల్లికారం కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఫైనల్గా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇట్లా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం 1 వీక్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ లేదంటే కొంచెం నిల్వ ఉండడానికి కష్టం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. 1 వీక్ వరకు పర్ఫెక్ట్గా స్టోర్ అవుతుంది. ఎందుకంటే చింతపండు కూడా వాడాం కాబట్టి ఇది చాలా 1 వీక్ వరకు మనకేం పాడవదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.